మన జాతీయ అధ్యక్షులు అన్న బోడే రామచంద్రరావు గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరి పేర్లు తెలుసు, కానీ టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వేదికను అందించిన పెద్దలందరూ, అలాగే వివిధ గ్రామాల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులందరికీ నాకు పాదవందనలు తెలుపుకున్నాను. ఎందుకంటే మీ అందరూ చేతుల్లో ఉంది మన బీసీ అనేది. బీసీలకి చాలా అన్యాయం జరుగుతుందన్న. ఈ బీసీ కులాల దానిలో మన రాజధానిలో 1000 ఎకరాలు అన్నది అన్న గట్టిగా ఆలోచించి పెట్టారు. సమగ్ర కులగన 44% రిజర్వేషన్, అలాగే బీసీ చట్టం అమలు, రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర. మనకి ఎప్పుడైతే వాళ్ళు ఈ స్వాతంత్రం వచ్చిన కాంచి మనకి ఈ 2 కులాలే, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. కాంగ్రెస్లో రెడ్డిలు బాగా ఎదిగిపోయారు. అప్పుడులో మనం ఓటు గురించి తెలియదు, బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు కారు మీద తీసుకెళ్తే వాళ్ళకి ఓటేసి వచ్చేవాళ్ళు. అలాగే ఏ రోజైతే 82లో మన రామారావు గారు పెట్టారో ఆ రోజు నుంచి బీసీలకి కిలో బియ్యం, చిన్న చిన్న పథకాలు ఇవే మనకి దక్కాయి బీసీలకి. కానీ భూములు, కోట్లాది రూపాయల భూములు వాళ్ళకి దక్కాయి. వాళ్ళు మనకి అభివృద్ధి ఆర్థికంగా చాలా ఎదిగిపోయారు వాళ్ళిద్దరు. కానీ బీసీలకు వచ్చేసరికి మీరు ఎక్కడ పోటీ చేయగలరు? 1, 2. మా విశాఖపట్నంకి వచ్చేసరికి ఒక బీసీ, ఒకే ఒక టికెట్. దాన్ని కూడా మనం లాగేసుకున్నారు. 2 అటు ఓసీ, 2 ఓసీలు పోటీ చేశారు. ఇలాగ మనకి మన కులంలో చాలా మన బీసీ కులాలు మనందరూ ఈరోజు ఒకటైతే మన పిడికిలు బిగిస్తే మన కసి ఎలా ఉంటుందంటే, మనకి ఎలాగంటే ఓటుకి నోటు, చిన్న చిన్న పథకాలు ఇచ్చి మన కూల్ చేసి ఎవరైనా బీసీ నాయకుడు ఎదిగితే అన్ని రెండోసారి ఆ టికెట్ ఇవ్వకుండా మా దగ్గర 10 సంవత్సరాలకు అలాగే చేశారు. వేరే నాయకుని పెడుతున్నారు. అలాగే ఒక మైల్ని పెట్టారు, పిండి వరలక్ష్మి గారిని. ఇలా బీసీలు ఎవరైనా ఎదుగుతారు అనుకుంటే వాళ్ళని నొక్కి విభజించి పాలన బ్రిటిష్ వాళ్ళు చేసేవారు. మనకి ఇలాంటి పరిపాలన చేస్తున్నారు. ఈరోజు మీ అందరూ మాట్లాడాలి కాబట్టి నేను సూటిగా వస్తున్నాను. మనకి బీసీ నాయకుడిగా, ఒక దమ్మున్న నాయకుడిగా, డైనమిక్ లీడర్గా, యంగ్ లీడర్గా ఈరోజు కోట్లు ఖర్చు పెట్టి పార్టీ పెట్టాడు. దానికి కొన్ని వేల మంది వర్షంతో వచ్చారు. అప్పటి నుంచి నేను అన్నకు అభిమానాయను. ఈరోజు 3 సంవత్సరాలు బట్టి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఎలా పోరాటం చేస్తున్నాడో నాకు తెలుసు. ఆయన దమ్మున్న నాయకుడు అన్నారు, ఏదో నమ్మవలసిన పని, ఎవరినైనా నమ్మాలంటే రామచంద్ర యాదవ్నే నమ్మాలన్నా నాకు తెలుసన్నా. నేను ఆయన్ని క్లియర్గా చూస్తాను. గర్చుల నాయకుడు, ఎవరికి కాంప్రమైజ్ అవ్వడు. ఈరోజు 2 కులాల పేర్లు చెప్పి వీళ్ళకి ఓటేయొద్దు, మొన్న ఆవిర్భావం ఈరోజు వీళ్ళకి ఓటేయొద్దు అన్న గర్చుల నాయకుడు ఎవరైనా ఉంటే రామచంద్ర యాదవ్ అన్న. అందుకే మనం అందరూ ఒకటయ్యి మనకి చేతకలేని పని చేతనైన ఒకటికి మనం